అగ్రరాజ్యం అమెరికాను పంచభూతాలు వెంటాడుతూ ఉన్నాయి. దాదాపుగా 8 రాష్ట్రాల్లో విపరీతమైన మంచు తుఫాను, మరొక వైపు కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ లో మంటలు అదుపులోకి రావడం లేదు. వైల్డ్ ఫైర్. భారతదేశంలో కూడా అప్పుడప్పుడు అడవులు తగలబడతాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఉండదు. అమెరికాలో గత 10 రోజులుగా తగలబడుతున్న అడవుల్ని మంటలు ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దాదాపుగా 6,000 మంది ఫైర్ ఫైటర్స్, 400 హెలికాప్టర్లతో నీటిని గుమ్మరిస్తున్నా కూడా ఆ మంటలు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే ఆ ఏదైతే మంటలు ముట్టించిన వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే మంటలు ముట్టించారో అతనికి సంబంధించిన వీడియోలన్నీ క్లియర్గా పోలీసుల చేతిలో ఉన్నాయి. ఎవడైతే ఆ స్టౌట్ అనేవాడు ఉన్నాడో వాడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. 40,000 హెక్టార్లలో అడవులు తగలబడటంతో పాటు లాస్ ఏంజలస్ నగరం అణుబాంబు వేస్తే ఎలాగైతే కాలిపోద్దో అలా కాలిపోయినాయి. ఒక్కొక్క హౌస్ 100 కోట్లు 80 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించుకున్న హాలీవుడ్ స్టార్లు నిర్మించుకున్న ఇల్లు కూడా కాలి బూడిదైపోయినాయి. 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరో 2 లక్షల మంది ఇల్లు ఖాళీ చేయాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాలిఫోర్నియాలో అరుదైన చేప తక్కువ లోతు నీటిలో నివసించేందుకు నీటి నిల్వలు పెంచలేదని, అందుకే మంటలు ఆర్పడానికి కూడా నీరు కూడా అందుబాటులో లేదని ట్రంప్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. చివరికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కుమారుడి ఇల్లు కూడా కాలి బూడిదైపోయింది. 15 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. హిరోషిమా నాగసాకి మీద అమెరికా ఎలాగైతే అణుబాంబులు వేసి సర్వనాశనం చేసిందో అంతకంటే పెద్ద వినాశనం జరిగింది. చివరికి శాటిలైట్ పిక్చర్స్ 400 కిలోమీటర్ల నుంచి హైట్ నుంచి తీసిన ఫొటోస్లో కూడా క్లియర్గా కనిపిస్తా ఉంది. అణుబాంబు వేసిన తర్వాత ఎలాగైతే నల్లగా మాడి మసవుద్దో అలా కాలనీలు కాలిపోయాయి. అమెరికాలో అందరికీ తెలిసిందే, చెక్కతో ఇళ్ళన్నీ నిర్మిస్తారు. అక్కడ వాతావరణ పరిస్థితులు తట్టుకోవాలంటే అలా నిర్మించాల్సిందే. దాంతో కాలనీలన్నీ కాలి బూడిదైపోయాయి. దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. ఇంకా అనాధికారికంగా 200-300 మంది మిస్సింగ్ అయ్యారు. లక్షలాది మంది ఇల్లు వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని అన్నీ చివరికి కార్లు కూడా తగలబడిపోతాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మంటలు అదుపులోకి వస్తాయా రాదనే విషయం కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో అమెరికా ఒకవైపు మంటలు, ఒకవైపు మంచు తుఫానుతో అల్లాడిపోతా ఉంది. రాబోయే రోజుల్లో మంటలు అదుపులోకి వస్తాయా లేదా, మంటలు అదుపు చేయడానికి కూడా కావాల్సిన నీరు కూడా అందుబాటులో లేదని చెప్తా ఉన్నారు. దీంతో మంటలు మరింత వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. కెనడా కూడా రంగంలోకి దిగింది కాబట్టి రాబోయే 10-15 రోజుల్లో మంటలు అదుపు చేసే అవకాశం ఉంది. ఆ పాటికే నష్టం 20 లక్షల కోట్ల రూపాయలు దాటిపోవచ్చు. తెలుగువారు కూడా చాలామంది వీడియోలు చేసి పెడుతూ ఉన్నారు. అదిగో మా ఇంటికి దగ్గర దాకా వచ్చింది, మా ఇల్లు కాలిపోయిందని. అయితే చాలామంది తెలుగు ప్రజలు ఉండే ప్రాంతం కాదు లాస్ ఏంజలస్ అనే ప్రాంతం. ఎక్కువగా హాలీవుడ్ స్టూడియోలు, సినిమా నిర్మాణాలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో తెలుగు వారికి ఏమైనా నష్టం జరిగిందా లేదా. అమెరికా అయితే భారీగా కోల్పోయింది. 3 అణుబాంబులు వేసినంత నష్టం జరిగింది. ఇది ఇంకా మరింత విస్తరించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.